హాయ్ 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 ఏంటి వీడియో అనుకుంటున్నారా? చెప్తా ఆగండి చెప్తా. దానికన్నా ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్. ఆ తర్వాత మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. రండి చూపిస్తా అసలు ఏంటి వీడియో అన్నది. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నిరోష యాదవ్. ఈరోజు వీడియో ఏంటి అనంటే మళ్ళొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చిన. ఏంటి అనంటే ఈరోజు మా గణేశుని దగ్గర మా వాళ్ళందరూ కలిసి దీపాలు ముట్టించిళ్ళు. అది ఎట్లా అన్నది చూద్దామని చెప్పేసి ఒక వీడియో చేసిన ఫ్రెండ్స్. తప్పకుండా చూడండి అందరూ. చూస్తున్నారు కదా, దీపారాధన కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయింది మా గణేశుని దగ్గర. సో విషయం ఏంది అని అంటే దీపాలు ఎప్పటిలాగానే మట్టి చిప్పలల్లా కాకుండా గోధుమ పిండితోని చిన్న చిన్నగా చిప్పలు అంటే గుండ్రగా చేసేసి సో అందులో నూనె పోసి దీపం ముట్టిస్తున్నారు. సో ఎట్లా చేస్తున్నారు అన్నది ఒకసారి చూడండి. మా చిన్న నానమ్మ గోధుమ పిండి విసుకుతుంది. ఎట్లా అనంటే మనం చపాతీ చేసుకుంటాం కదా, సో అట్లా అన్నట్టు. చాలామందికి తెలుసు అనుకుంటా, మామూలుగా గణపతుల దగ్గర దీపారాధన కార్యక్రమం చాలామంది చేస్తూ ఉంటారు. నిజంగా చాలా బాగా అనిపించిందండి. ఎందుకు అనంటే మామూలుగా మా ఊర్లో ఒకప్పుడు గణేషుని విగ్రహాలు పెట్టడము అనేదే కూడా నాకు చిన్నప్పటి నుంచి తెలియదు. మా అంటే ఒక 5-6 ఇయర్స్ నుంచి పెడుతున్నారేమో. అంతకుముందు అయితే అసలు వినాయకుడిని మా ఊర్లో పెట్టారు అన్న మాట కూడా తెలియదు. ఎందుకో కానీ మాకు పండగ లేదు అంటే వినాయకుడిని పెట్టడం అంతన లేదు అని చెప్పేసి అంటారు అనేవాళ్ళు. బట్ ఇప్పుడైతే పెడుతున్నారు. నిజంగా అసలు ఒకప్పుడు వినాయకుడిని చూడడానికి ఎక్కడికో వెళ్ళేవాళ్ళం, కానీ ఇప్పుడు మా గల్లీలోనే, మా ఊర్లో కాదు మా గల్లీలో పెడుతున్నారు. నిజంగా అసలు సూపర్. అసలు మా ఊరైతే చాలా డెవలప్ అయిపోయిందండి. ఒకప్పుడు వినాయకుడిని చూడనీకి కాదు, అసలు వినాయకుడిని ఎట్లా పెడతారు, నిమజ్జనం అంటే ఏంటి అన్నది కూడా నాకు నిజంగా తెలియదు. ఒక 5-6 ఇయర్స్ నుంచి చూస్తున్నాను నేను. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నామండి. ఇంకో విషయం ఏంది అని అంటే వినాయకుడిని పెట్టడమే కాదు, కుంకుమ పూజలు, దీపారాధన పూజలు, ఎవ్రీడే పొద్దున ఒక జంట, ఈవినింగ్ ఒక జంట పూజకు కూర్చోవడం. నిజంగా అసలు అంటే స్టార్టింగ్లో ఫస్ట్ ఇయర్ మా ఊర్లో వినాయకుడిని పెట్టినప్పుడు ఇవన్నీ చాలా కొత్తగా అనిపించినాయి. కానీ పోతా ఉంటే ఇప్పుడైతే సూపర్ అనిపిస్తుంది. ఇంకా లాస్ట్ డే అయితే, ఇంకా ఈ ఇయర్ అయితే పెట్టిన రోజు అయితే సూపర్ అనిపించింది. ఎందుకంటే దేవుణ్ణి ఊరేగింపుగా తీసుకెళ్ళిపోయినాం. సో ఎవ్రీ ఇయర్ లాస్ట్ డే అయితే ఇంకా డీజే పెట్టడం, డ్యాన్సులు చేయడం సూపర్ అనిపిస్తుందండి. సో మీ ఊర్లో కూడా మాలాగానే చేస్తారులేండి. ఇంకా మాకన్నా సూపర్గా చేసుకుంటారు కావచ్చు. సో మేమైతే ఇంక చాలా డెవలప్ అయినామండి వినాయకుని విషయంలో. సో అన్ని మాటలు చెప్తున్నా అసలు విషయం మర్చిపోయినా అండి. సో అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇప్పుడు చెప్తున్నావేంటి, ఆల్రెడీ సగం అయిపోయింది కదా వినాయక చవితి అని చెప్పేసి అనుకుంటున్నారేమో. సో విషయం ఏంది అని అంటే ఫస్ట్ వీడియోలో నేను ఎవరికి వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పలేదు. అందుకనే ఈ వీడియోలో మర్చిపోయాను కాబట్టి ఈ వీడియోలో పదే చెప్తున్నా, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇంకో మాట కూడా ఉందండి, అది అస్సలే మర్చిపోకండి. సో మా వీడియో కనుక ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉన్నా, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. పక్కన బెల్ గంట కొట్టండి, మా నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు వస్తూ ఉంటాయి. అస్సలు మిస్ చేయకండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే పక్కనున్న లైక్ బటన్ ఉంటుంది. సో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి నచ్చితే. వీడియో చూసే వాళ్ళు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకు అనంటే ఇది నైట్ టైంలో చేసిన వీడియో కాబట్టి సో మా వినాయకుని దగ్గర లైటింగ్ అంత కరెక్ట్గా అనిపించలేదు. అందుకే కొంచెం బ్లర్ అవుతుంది, కొంచెం చీకటి అనిపిస్తుంది, నీడ కూడా పడుతుంది. కాబట్టి మీకు చూసే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అనిపిస్తుందేమో. కానీ ఎవ్వరు మాత్రం స్కిప్ చేయకుండా అందరూ లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, అస్సలే మిస్ అయ్యకండి. అవును, అడగడం మర్చిపోయినా, మీ ఊర్లో కూడా దీపారాధన కార్యక్రమం చేశారా? అయిపోయిందా? సో చేసుంటే మాత్రం నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటి అని అంటే నా వీడియో ఎక్కడెక్కడి వరకు చూస్తున్నారా అన్నది కూడా నాకు కొంచెం తెలుసుకోవాలనిపిస్తుంది. అందుకనే మీరు ఏ ఊరి వాళ్ళు చూస్తున్నారు అన్నది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీ ఊరు పేరు పెట్టండి, తప్పకుండా పెట్టండి ప్లీజ్ అండి. ఎందుకు అని అంటే నా వీడియో ఎంత దూరం వెళ్ళింది అని చెప్పి తెలుసుకోవాలని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అందుకనే మిమ్మల్ని రిక్వెస్ట్గా అడుగుతున్నాను, మీరు ఏ ఊరు వాళ్ళు చూస్తున్నారు అన్నది మాత్రం తప్పకుండా నా కామెంట్ బాక్స్లో మీ ఊరు పేరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.